హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే మొత్తం ఈ రోజు మొత్తం 5 టెంపుల్స్కి వెళ్తుంది. మొత్తం తెలంగాణ లోకలే. మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసి 250 కిలోమీటర్లు వస్తుంది వన్ డే ఒక్కటే రోజుల. ఫస్ట్ అయితే నేను చెరుగ్గట్టు వచ్చిన. చెరుగ్గట్టు రామలింగేశ్వర స్వామి గుడిది. మీరు చూసేది అయితే చెరుగ్గట్టు రోడ్డే. ఇక్కడికి రావాలి హైదరాబాద్ నుంచి అంటే విజయవాడ హైవేలో రావాలి. నార్కెట్పల్లి వస్తుంది. నార్కెట్పల్లి బైపాస్లో వస్తే మీకు రైట్ సైడ్లో మిర్యాలగూడెం అద్దంకి రోడ్ వస్తుంది. ఆ రోడ్లో 5 కిలోమీటర్లు వెళ్తే ఎల్లారెడ్డి గూడ వస్తుంది. ఆ ఎల్లారెడ్డి గూడ కాడ కమాన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఆ కమాన్ కిందంగా వెళ్తే డైరెక్ట్ 1 కిలోమీటర్ల గుడి వస్తుంది. ఆ కిలోమీటర్ కాడ నంది విగ్రహం ఉంటుంది. నంది విగ్రహం కానించి లెఫ్ట్ తీసుకోగానే అక్కడ 100 రూపాయలు తీసుకొని బండి పైకి పంపిస్తారు. బండి అయితే కొండ మీదకి వస్తుంది. కొండ మీదకి పైకి వచ్చినాక ఇక్కడ అవపడేది మొత్తం మీకు పార్కింగ్ కూడా చూడండి. ఇదంతా పార్కింగే. మన బస్సు అవపడుతుంది కదా, అక్కడ పార్క్ చేసిన ఇవాడ ఆటోలు కానీ కార్లు కానీ బస్సు ఇవన్నీ పెట్టుకోవచ్చు, పార్కింగ్ ఉంటుంది. కానీ జనం ఎక్కువ ఉన్నప్పుడు అయితే అక్కడ మలపడం కొంచెం కష్టమే అవుతుంది. చూసుకొని రావాలి. ఇక్కడ మన పైన అయితే మన బస్సులు వచ్చిన మేడం వాళ్ళు అయితే అందరు దర్శనానికి అయితే వెళ్ళిర్రు. మనం ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పానగల్ వెళ్ళాలి. పానగల్లో మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి పక్క పక్కనే ఒకటే ఊర్లో. ఫస్ట్ అయితే ఛాయా సోమేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఈ ఆలయానికి ఫస్ట్ ఈ దారి ఎట్లుంటో చూద్దాం, ఎంత దూరం వస్తుందో. ఇప్పుడు మీరు చూసేది అయితే ఆలయానికి పోయే దారే ఇది. ఈ పక్క పొలాలు ఉంటాయి. ఇంకా చూసేది అంతా పార్కింగ్ ప్లేస్ ఇది. ఏ వెహికల్ అయినా పెట్టుకోవచ్చు అక్కడ. ఇదంతా పాత రోడ్డు ఉన్నట్టుంది. రోడ్డు బంద్ అయింది, ఆ గుళ్ళోకి వెళ్తుంది అది. ఇక్కడ చాలా మంది షూటింగ్లు అయితే తీస్తారు, చిన్న చిన్న షూటింగ్లు. మరి ఏమేమి షూటింగ్లో ఏంటో తెలియదు కానీ చాలా మంది షూటింగ్ తీస్తారు. ఇక్కడ వచ్చేసి మొత్తం బండి ఇక్కడ సాములు మొత్తం రెస్ట్ తీసుకుంటారు. ఈ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కింగ్ లో అయితే బండి పెట్టినా. నేను కూడా లోపలికి వచ్చినా చూద్దాం ఎట్లుందని. గుడి మాత్రం లోపల బాగుంది. మనకి ఇప్పుడు ఇక్కడికి రావాలంటే మన నల్గొండ బైపాస్ లో రావాలి. నల్గొండ బైపాస్ లో వస్తే ఇక్కడ పానగల్ ఊరు వస్తుంది. ఆ ఊర్లో లెఫ్ట్ కు నకరకల్ రోడ్డుకు మళ్ళాలి. ఆ ఊర్లోనే ఆ ఊరు పానగల్ ఊరు దాటంగానే ఆ నకరకల్ రోడ్ లో రైట్ సైడ్ లో మీకు ఈ సోమేశ్వర ఆలయం కమాన్ అవపడుతుంది. ఆ కమాన్ కింద రైట్కి తీసుకోవాలి. రైట్కి తీసుకొని మళ్ళీ ఎమ్మంటే మీకు గుడి అవపడుతుంది. మళ్ళీ రైట్కి తీసుకుంటే చక్కగా ఈ గుడికే వస్తుంది. అక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇలాగ చూసిరు కదా, మొత్తం పెట్టుకోవచ్చు. అక్కడ పార్కింగ్ ఫీజు గిట్లా ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. ఇదంతా గుడి లోపల. గుడి లోపల ఇక్కడ చాలా మంది అయితే మనకి ఇక్కడ సిటీ నల్గొండ సిటీ దగ్గర, ఇటు హైదరాబాద్ దగ్గర, నకరకల్ అన్ని సిటీస్ మొత్తం దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి బాగుంది. పొద్దున్న లేస్తే బిజీగా ఉండే వాళ్ళు మొత్తం మంచిగా వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. మన బండి కూడా ఈసారి అయితే ఈ మేడం వాళ్ళకి మొత్తం లేడీసే. స్పెషల్ కార్తీక మాసం స్పెషల్ అని పెట్టినాము. మళ్ళీ మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. మళ్ళీ పక్కనే పచ్చల సోమేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఈ రెండింటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ గుడి నుంచి మనం మళ్ళీ ఇక్కడ దర్శనం అయిపోయినాక జస్ట్ మళ్ళీ బయటకు వెళ్తాం కదా, నకరకల్ రోడ్డు, నల్గొండ నకరకల్ రోడ్ ఎక్కుతాం. ఆ రోడ్ ఎక్కినాక లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ నుంచి రైట్ కు తీసుకోవాలి. అది కట్టంగూరు రోడ్డు. రైట్ కు తీసుకుంటే ఈ గుడి అవపడుతుంది కదా. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. లోపల చూద్దాం. ఈ గుళ్ళు ఇంత దగ్గర ఉంటాయి, మనకైతే ఇంత దగ్గర ఉన్నాయని ఎప్పుడు ఇంత అనుకోం మనం. కానీ మంచిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడల్లా ఓన్ వెహికల్ ఉన్నా సరే, కిరాయి వెహికల్ అయినా సరే తీసుకొని వచ్చి హ్యాపీగా ఒకటే ఊళ్ళో పనగల్ ఊళ్ళోనే 3 టెంపుల్స్ ఉంటాయి. 3 టెంపుల్స్ మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. మనకు దగ్గర కాబట్టి ఎవరికన్నా కావాలంటే మన బండి బుక్ చేసుకోండి. లాస్ట్ కి విజిటింగ్ కార్డు పెడతా. ఇప్పుడు మనకి గుడిలో మాత్రం దర్శనం అయిపోయింది. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ లో గుడికి ఎదురుగానే ఉంటది, పక్కనే ఆ టెంపుల్ వచ్చేసి పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం. మీకు పక్కనే అక్కడ చెట్లు కూడా బాగుంటాయి. ఆ గుడిలో మంచిగా లొకేషన్ మంచిగా ఉంటుంది. అక్కడ బండి పెట్టుకోవచ్చు మంచిగా. అన్న ఇప్పుడు లంచ్ టైం అయింది, అట్లనే అన్నం కూడా తినేసి వెళ్తాం. ఇంకో అవపడుతుంది కదా, ఆ గుడి పక్క ఈ కమాన్ కింద లోనికి వెళ్ళాలి. లోపలికి వచ్చినాక ఈ గుడే సోమేశ్వర స్వామి గుడి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ ముందు ఉంటుంది. వెహికల్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదంతా లోపలికైతే వచ్చేసిన. ఇక్కడ ఈ దేవుని దర్శనం కూడా అయిపోయింది. ఇంకా పక్కన ఏమైనా ఇక్కడ అన్నం లంచ్ చేసేసి ఇంటికాంచి అన్నం వండుకొచ్చుకున్నాం. అన్నం తినేసి వెళ్ళాలి. మన బండి ఇక్కడ పార్క్ చేసిన లోపలనే. ఎందుకంటే భక్తులు లేరు, పెద్దగా వెహికల్ లేవు కాబట్టి ఇక మనం
ఏ ఇబ్బంది ఉండదు. వేరే వెహికల్ జనం బాగుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది, బయట పెట్టుకోవాల్సి వస్తుంది. మేడం వాళ్ళు మాత్రం ఇంటికాడనే అన్నం వండుకొచ్చిర్రు. ఇంకా అన్నం తినేసేసి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ లొకేషన్ ఈ చెట్లు గిట్లా బాగున్నాయి. ఇక్కడ ఏదన్నా ఒకటి ఆడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. కానీ మేడం వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆడుకొని వెళ్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చిన. ఈ గుడి వచ్చేసి మనకు నార్కట్పల్లి నుంచి మోత్కూరు రోడ్లో రావాలి. మోత్కూరు రోడ్లో ఒక 13 కిలోమీటర్లు వస్తే అక్కెనపల్లి అనే ఊరు 1 కిలోమీటర్ ఉందనగానే ముందే ఈ గుడి వస్తుంది. లెఫ్ట్ సైడ్లో చిన్నపాటి కొండ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో హనుమాన్ విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి మనం పైకి అంటే కొండ మీదకి పైకి కొంచెం 250 మీటర్లు ఉంటుంది, ఎక్కువే ఉండదు. మెయిన్ రోడ్ నుంచి గుడి కాడికి లోపలికైతే వచ్చేసినాం. టైం వచ్చేసి అయితే నైట్ 7:30 అవుతుంది. పంతులు కూడా ఉన్నాడు. దర్శనం అయితే అవుతుంది. లాస్ట్ టెంపుల్ కదా, అసలు అవుతుందో కాదో అని అయితే టెన్షన్ పడ్డాం. అయిపోయింది. ఇక ఇప్పుడు మనకు రిటర్న్ అయితే హైదరాబాద్కే. మనకి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను విజిటింగ్ కార్డు పెడతా, ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడికైనా సరే, లోకల్ అయినా సరే, వేరే స్టేట్కి అయినా సరే. ఒకటే రోజు మనకు 5 టెంపుల్స్ పొద్దుగా ఉదయం వెళ్తే నైట్ వరకు అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.